హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీ రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 26వ తారీఖు 9వ నెల 2024, 26 సెప్టెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తుంది ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లకి ఇక్కడ ఫస్ట్ మనం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి దక్షిణ దిక్కు నుంచే రావాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తము కూడా పునర్వాస నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ పునర్వాస నక్షత్రం ప్రకారమే ఆడుకోవాలా. ఈ పునర్వాస నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది. నెమలి అనేది డేగ మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుకవన్నె గౌడ్ అనేది నల్లబోర, ఎర్రబోర కోడుల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది పునర్వాస నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తము కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం నక్షత్రం ప్రకారం ఎవరైతే దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత కలర్ ఐడెంటిఫికేషన్. రంగు ఎంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రంగు ఎంచుకోవడంలో డౌట్స్ ఉంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్కైనా సరే మీరు వాట్సాప్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఇంతకుముందు బిజీగా ఉండడం వల్ల ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇప్పుడైతే పండగ సీజన్ కాబట్టి అందరూ ఆడుకుంటూ ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వెంటనే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ కలర్ ఐడెంటిఫికేషన్లో డౌట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ మన వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం వచ్చేటప్పటికి చింతపిక్కల డేగలు. ఇక్కడ డేగలకు బాగా గౌడ్ పీక్ అంటారు కదా, అలా చింతపిక్కలు ఉన్న డేగ అనేది శుద్ధ డేగ, మళ్ళీ కోడి చూపు ఉండకూడదు. అలాంటి డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికి బోరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, అలాగే గేరువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటికి బాగా పసుపు గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమల్లో, పచ్చకాకి నెమల్లో, శుద్ధ నెమల్లో, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు. ఈ రంగులన్నీ ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ మనం టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు. బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట. కనుక మనం కంపల్సరీ ఎట్టి పరిస్థితులు ముసుక్కి కోడి కాకులను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పిచ్చుక బోర నెమళ్ళు, గౌడ్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమలి పింగళాలు, పశ్చిమగల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు, శుద్ధ డేగలు అనేవి మెయిన్ రంగులు.
నెమల డేగలను కానీ మనం ఇక్కడ శుద్ధ డేగలను కానీ ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి డేగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల కాకి డేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులను మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరప పండు డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, అలాగే గంధం బొట్ల సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలనే పెట్టుకోవాలి. ఆ నల్లబొట్ల సేతువాలను పెట్టుకుంటేనే మనకు మ్యాక్సిమం ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ సేతువాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డేగలు. ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు. ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి తెల్ల నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, గౌడి నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, గట్టి కాకులు, కాకి డేగ పర్లాలు, బాగా నలుపు గల నెమలి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ పగల గురించి అయిపోయింది కాబట్టి మనం నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి ఎర్ర పొలాలు. ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలనే పెట్టుకోవాలి. అలా ఎర్ర పొలాలను పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు. ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల కాకులు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులను ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి కోడి కాకి డేగలు ఇక్కడ మెయిన్ రంగులు. కోడి కాకి డేగలు అనేవి మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి కోడి కాకి డేగలనే ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి
కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపించేప్పటికి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పూలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలంటే కోడికాకి డేగలం పెట్టుకుంటేనే బెస్ట్ రంగు అనమాట. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రి పూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎర్ర నెమలకు ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. ఒక్క ఈక కూడా తెలుపు లేని ఎర్ర నెమల కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలుస్తాం. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, గట్టి కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపించేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పింగళాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్.